సో ఫైనల్గా మళ్ళీ ఒక ట్రిప్, లాంగెస్ట్ ట్రిప్ పోతున్నాం. ఇక న్యూ సిటీ, న్యూ స్టేట్, కాచిగూడలో ఉన్నాం ఇప్పుడే. టైం ఫర్ ఈటింగ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడే నాగపూర్ దగ్గరికి వచ్చినాం, నాగపూర్ జంక్షన్. సో ఇక పోతున్నాం అన్నట్టు ఢిల్లీకి. ఇది పెద్ద పెద్ద స్టేషన్స్ కాబట్టి ఇది రెండో స్టేషన్ మనకి. ఢిల్లీ దగ్గరలో ఉన్నాం, ఫైదాబాద్. యా ఫ్రెండ్స్, సో ఫైనల్ ఇప్పుడే మనం ఢిల్లీకి రీచ్ అయినాం, నిజాముద్దీన్. ఇక మనది నైట్ 8 o'clock ఉంది మళ్ళీ అటు బస్సు. సో ఇక కొన్ని చూసి ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఇక పోతున్నాం. ఫస్ట్ ఇండియన్ గేట్ చూసుకోవాలి. ఇక మనం రిక్షాలో పోతున్నాం. పూర రిక్షాలు భయ్యా. సో మనం ఇప్పుడే ఇండియన్ గేట్ దగ్గరికి వచ్చినాం. ఇక పోయి ఇండియన్ గేట్ చూద్దాం. యా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఇండియా గేట్ దగ్గరికి వచ్చినాం. సో అదే ఇండియా గేట్. యా ఫ్రెండ్స్, సో ఫైనల్గా మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఇక కుకింగ్ కూడా అయిపోయింది, తింటున్నాం. ఎర్రపప్పు చేసుకున్నాం. ఇక ఇండియన్ గేట్ దగ్గరనే ఉన్నాం. ఇక ఈయనే పక్కన వండుకొని తింటున్నాం ఇక మన క్యాంపింగ్ స్టవ్లో. సో మనం ఇప్పుడే రాజ్భవన్ దగ్గరికి పోతున్నాం. యాక్చువల్గా కొన్ని అటాక్స్ జరగడం వల్ల లోపలికి ఎంట్రీ లేదట. ఇక మనం బయట నుంచే చూద్దాం. ఇప్పుడే ఎంట్రీ అయినాం అన్నట్టు. ఫారినర్స్ ఇల్లు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈడ రాజ్భవన్ దగ్గర కూడా అయిపోయింది. ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆయనం రెస్ట్ తీసుకుంటున్నాం అన్నట్టు. సో చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక పోతున్నాం రెడ్ ఫోర్ట్. మనకు టైం కూడా లేదు, ఆల్రెడీ 6:30 అవుతుంది. సో ఇక రెడ్ ఫోర్ట్ పోయి చూసుకొని బస్సు ఎక్కాలన్నట్టు. అందుకే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే మెట్రో స్టేషన్లోకి వచ్చినాం, ఢిల్లీ మెట్రో స్టేషన్. మనోడు ఎక్కలే అన్నట్టు ఇంతవరకు. సో అందుకే వచ్చేసినాం. ఇక ఈ నుంచి మనం కాశ్మీర్ గేట్ పోయి ఆ నుంచి రెడ్ ఫోర్ట్కి పోయి రెడ్ ఫోర్ట్ చూసుకొని బస్ ఎక్కాలి. టైం 7 అవుతుంది. బస్సు కూడా ఎక్కినాం. ఇదే మన బస్సు. సో మనం రెడ్ ఫోర్ట్ నుంచి జమ్మూ కాశ్మీర్ అంటే కాట్రా వరకు బస్సులోనే. ఇక లోపల మన సీట్ ఏసీ స్లీపర్ క్లాస్. మనం ఇప్పుడే జమ్మూకి ఎంట్రీ అయినాం. సో సిగ్నల్ కూడా పోయినాయి. అందుకనే క్యారమ్ ఆడుకుంటున్నాము ఆఫ్లైన్. ఏం పని లేదు, ఇక సిగ్నల్ లేవు, ఏవి లేవు.
నడుచుకుంటూ పోతున్నాం. మనం పోయేది త్రికుట భవన్ దగ్గరికి. ఆనే మన బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పుడే మనం త్రికుట భవన్లోకి వచ్చినాం. యాక్చువల్గా మనది త్రికుట భవన్లో బుక్ చేసుకున్నాం అన్నట్టు ముందే, 150 రూపాయలు అన్నట్టు రూమ్కి. సో ఇదే త్రికుట భవన్. సో పోతున్నాం ఇక మన రూమ్కి. బాయ్ ఫ్రెండ్. సో ఇప్పుడే మనం జమ్మూ కాశ్మీర్లో కాట్రాకి రీచ్ అయినాం. ఇక్కడ సిమ్ కూడా తీసుకున్నాం. ఇక కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ కావాలి. ఫైనల్ ఇప్పుడే ఇక కార్డులు తీసుకున్నాం. సో ఇవే అన్నట్టు ఎంట్రీ వైష్ణవిదేవి టెంపుల్కి. పెరుగన్నమాట అన్నదానం చేస్తుర్రు. పెరుగన్నం తింటుండగా మనం తినాం. ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో ఖాళీ చేసి లాకర్లో పెట్టి పోతున్నాం ఇక ట్రెక్కింగ్. ఫైనల్గా ఒక 5 కిలోమీటర్లు నడిచినాం. ఇక ఆయి తింటున్నాం. ఆకలి ఘోరంగా అవుతుంది. అండ్ 12 దాటింది. సో ద స్పెషల్ బర్త్డే వచ్చేసిందమ్మా. అంత సీన్ లేదమ్మా. ఇక మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్ ఒక 2-3 అవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇక పోతున్నాం మళ్ళీ పైనకి. అండ్ వ్యూ వాకింగ్ చేసుకుంటూ వస్తే ప్రసాదం పెడతారు. సో అన్నదానం అన్నట్టు ఫ్రీగా. వెళ్తున్నా వాచ్ బెల్ట్ ఏముండొద్దు. సో అన్నీ తీసేసి లాకర్ రూమ్లో పెట్టి ఫైనల్గా దర్శనం అయిపోయింది. సో ఇక పోతున్నాం. హెలికాప్టర్ ప్యాడ్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి పోయి ఇక మనం హెలికాప్టర్ ఎక్కి కింద కాట్రాకి పోతాం అన్నట్టు. పోతున్నాం ఇక. ఫైనల్గా మనకి హెలికాప్టర్లో పోనికి చెక్ ఇన్ అయిపోయినాం. సో మన ఆడ స్లాట్ నెంబర్ ఉంది 71, 66 నడుస్తుంది. సో ఇక మనది రాగానే పోడే టోట్ కూడా అయిపోయింది. అంతా చెక్ చేసిర్రు. ఇక పోతున్నాం హెలికాప్టర్ ఎక్కడానికి. హెలికాప్టర్ రైడ్ అయిపోయింది. పోతున్నాం ఇక. ఎట్లా అనిపించింది? సూపర్. ఇది రెండో టైం నాకు, వీనికే ఫస్ట్. సో ఫైనల్గా మనం కాట్రాలో మళ్ళీ రూమ్కే వచ్చినాం. సో ఇక ఇక్కడనే ఉండి ఫ్రెష్ అప్ అయ్యి ఇక నైట్ మనకి బస్సు ఉంది. సో పోతున్నాం ఇక. పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్లాన్ చేసుకొని మళ్ళీ పోవాలి. పోతున్నాం ఇక. కాట్రా అయిపోయినాం. వే టు ఢిల్లీ. కాట్రా అయిపోయింది. శ్రీ వైష్ణోదేవి కూడా అయిపోయింది. సో వెళ్తున్నాం ఇక బ్యాక్ టు ఢిల్లీ. నియర్ బై ఢిల్లీకి రీచ్ అయినాం. ఇంకొక 150 కిలోమీటర్స్ అట్లుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయినాం. సో ఇక మా 10:30 వరకు అట్లా పోయి ఆ నుంచి ఆగ్రా పోవాలి. సో మనం ఇప్పుడే ఢిల్లీలో రీచ్ అయినాం. పోతున్నాం ఆటోలో. యాక్చువల్గా మనం ఆగ్రాకి పోవాలనుకుంటున్నాం. సో అందుకే ఇక స్టేషన్కి పోయి ఆ నుంచి ట్రైన్ ఎక్కి పోవాలి. సో ఇప్పుడే మనం రైల్వే స్టేషన్కి వచ్చినాం ఇక.
సో ఈ నుంచి మనం ఆగ్రాకి వెళ్ళాలి. మనకి 1కి ఉంది ట్రైను. లాకర్ దే దియే హమ్కో బాయ్. ఇప్పుడే ఇక ఆగ్రా స్టేషన్లో దిగినాం. ఇక ఈ నుంచి మనం తాజ్మహల్కి పోతున్నాం. ఇక 100 రూపీస్ అట్లుంది. ఇక స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. తాజ్మహల్ పోతున్నాం. ఇక ఆటో 100 రూపాయలు. స్టేషన్లోనే ఇక బ్యాగులు అవన్నీ పెట్టేసినాం, ఎందుకు మోసరని. ఇక పోతున్నాం తాజ్మహల్కి. అయిపోయింది ఆగ్రా తాజ్మహల్. అండ్ ఇప్పుడు ఇక మెట్రోకి ఎక్కి ఇక స్టేషన్ పోయి పోవాలి. మనకి ట్రైన్ ఉంది. సో ఇప్పుడే ఇక స్టేషన్కి వచ్చినాం. ఇక మన ట్రైన్ 10కి ఉంది. సో ఎక్కిపోడే.